మై ఛానల్ ఇన్ఫో బై లక్ష్మణ్. సో చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో నా ముఖంలో చిరునవ్వు చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎట్టకేలకి మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది సక్సెస్ఫుల్గా ఈరోజే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే నా సబ్స్క్రైబర్స్కి అయితే జాబ్ వచ్చిందో వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్. అలాగే ఎవరికైతే జాబ్ రాలేదో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వాళ్ళకైతే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లో రాదని నిరాశపడకండి, అలాగే రాలేదని టెన్షన్ పడకండి. సో లాస్ట్ లిస్ట్ వరకు ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దాదాపుగా మనకైతే 7 to 8 లిస్ట్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఫస్ట్ మెరిట్ లిస్టే కదా, సో ఏం భయపడకండి, అందరికీ రావాలని కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా వస్తుంది నా సబ్స్క్రైబర్స్కి అయితే. సో చాలా మందికి అయితే జాబ్ రావడం జరిగింది ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో. చాలా మంది అయితే ఇన్స్టాలో అలాగే వాట్సాప్లో అలాగే కాల్ చేసి అయితే నాకు చెప్తున్నారు, బ్రదర్ నాకు జాబ్ వచ్చింది, బ్రదర్ జాబ్ వచ్చింది, నాకు డ్రగ్స్ వచ్చింది, బీపీఎం వచ్చింది, ఏబీపీఎం వచ్చింది, నాకు ఆంధ్రలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది. సో చాలా వాళ్ళ ఆనందం చూస్తే నాకైతే అసలు నాకు హద్దులు రాలేదు. సో అందరికీ మళ్ళొకసారి కంగ్రాచులేషన్స్. అలాగే ఎవరికైతే రాలేదు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సో గైస్ చాలా మందికి అయితే మెసేజ్ అయితే రావడం లేదట, మెయిల్కి అలాగే ఫోన్ నెంబర్కి ఏం మెసేజెస్ రావడం లేదట. జస్ట్ మెరిట్ లిస్ట్ చెక్ చేస్తే అందులో వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందట, కానీ మెయిల్కి మెసేజ్కి అయితే ఏం మెసేజ్ రావట్లేదట. సో ఒకసారి మీరు కూడా అయ్యో మెయిల్కి రాలేదు మెసేజ్, ఫోన్కి రాలేదు మెసేజ్, నాకు జాబ్ రాలేదని అనుకోకండి. ఒకసారి మెరిట్ లిస్ట్ అయితే చూడండి, మనకైతే మెరిట్ లిస్ట్ అయితే చూడండి ఒకసారి క్లారిటీగా మొత్తం మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉందా లేదా అని క్లారిటీగా చూడండి. సో క్లారిటీగా చూసి అయిన తర్వాతనే ఫిక్స్గా అండి నాకు రాలేదని, లేదంటే క్లారిటీగా చూసాక ఫిక్స్ కావండి నాకు వచ్చిందని. సో గాయస్ ఎవరికైతే మనకు వచ్చేసి మెరిట్ లిస్ట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండి ఎవరికైతే మెయిల్కి అలాగే ఫోన్ నెంబర్కి అయితే మెసేజ్ రాలేదో సో వాళ్ళది ఏం భయపడకండి, టెన్షన్ పడకండి. సో ఎందుకంటే సో రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మన మెరిట్ లిస్ట్లో ఉంది కాబట్టి సో ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో రేపటి నుంచి అయితే మెరిట్ లిస్ట్, సో రేపటి నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సో ఇక్కడ క్లారిటీగా చూడండి, ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ త్రూ ద డివిజనల్ హెడ్ మెన్షన్ అగెన్స్ట్ దేర్ నేమ్స్ ఆర్ బిఫోర్ 3/9/2024. అంటే నెక్స్ట్ మంత్ 3rd వరకు అయితే మనకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవాళ డేట్ వచ్చేసి 20. సో 13 days అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగడం ఉంది సార్. టైం అయితే లేదు. సో తొందరగా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. సో నెక్స్ట్ మంత్ 3rd లోపు అయితే అటెండ్ అవ్వండి. 13 days ఇచ్చారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి టైము. సో ఈ 13 days తర్వాత మీరు మార్నింగ్ వెళ్ళినా కూడా మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరగదు, మీరైతే రిజెక్ట్ అయిపోతారు. సో ఇది ఒకటి గమనించండి. సో నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్ చూసుకుంటే కనుక సో ఫస్ట్ మెయిన్ కట్ ఆఫ్ చూసుకుందాం. సో ఇక్కడ చూడండి తెలంగాణకి వచ్చేసి ఆదిలాబాద్ చూసారు కదా, నేను ఎప్పటి నుంచో మొత్తుకున్నా అండి, కట్ ఆఫ్ ఖచ్చితంగా ఎక్కువనే ఉంటుంది, 95 కన్నా ఎక్కువనే ఉంటుంది, 95 కన్నా ఎక్కువ ఉంటుందని చాలా మందికి చెప్పినాను. సో కొందరికి తక్కువ మార్క్స్ ఉన్నా కూడా మీరు రాదంటున్నారు, నాకు అస్సాన్ని వేరే వాళ్ళు అంటున్నారు అంటే చెప్పాను. సో ఎవరు వినకుండా పెట్టడం జరిగింది. సో వాళ్ళకైతే ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఒకసారి చూడండి ఆదిలాబాద్లో కట్ ఆఫ్ వచ్చేసి 99, 100 చూడండి ఒకసారి. మొత్తం ఆదిలాబాద్లో 99, 100 ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక హన్మకొండలో కూడా 97, 99, 96, 96, 95. సో అక్కడక్కడ 95. హైదరాబాద్లో చూడండి మొత్తం 100, 100 హైదరాబాద్లో మొత్తం వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి చూసిన కరీంనగర్ 96, 100, 98, 99, 100 మొత్తం ఎక్కడ చూడండి మొత్తం 100 కట్ ఆఫ్. ఖమ్మంలో చూడండి మొత్తం 100 ఒక్క దగ్గర కూడా 95 లేదు. సో మొత్తం ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో వచ్చేసి 95 కన్నా ఎబోవ్ కట్ ఆఫ్. ఏపీలో వచ్చేసి 100కి 100. సో నేను ఎప్పటి చెప్పడం జరిగింది. సో ఎవరికైతే తక్కువ జీపీ ఉందో వాళ్ళైతే వేరే స్టేట్కి అప్లై చేసుకోవడం చాలా మొత్తుకున్నా, గింజుకున్నా. సో ఎవరైతే లేరు. సో ఇప్పుడైతే నాకు వేరే వాళ్ళు కాల్ చేయడం జరిగింది, బ్రదర్ నాకు బీపీఎం వచ్చింది, ఏబీపీకి వచ్చింది, దక్షకు వచ్చింది. చాలామంది మెసేజ్ చేస్తున్నారు వేరే స్టేట్ నుంచి, వేరే స్టేట్లో వచ్చిందని, మన ఓన్ స్టేట్లో వచ్చిందని. సో ఎవరికి ఎలా సూటబుల్ అవుతుంది, ఎవరికి ఎక్కడ సెట్ అవుతుందో క్లారిటీగా చెప్పినా సో వాళ్ళైతే ఫాలో అవ్వడం జరిగింది. సో వాళ్ళకైతే జాబ్ ఎంతో కొంతమందికి అయితే రావడం జరిగింది. సో ఇది ఇంకా ఫస్ట్ లిస్టే కాబట్టి అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఇంకొక 7 to 8 లిస్ట్ అయితే రాబోతున్నాయి. సో మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి సరేనా. మనకైతే సెకండ్ లిస్ట్ కూడా తొందరగానే వస్తుంది. సో ఇదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక తొందరగానే వస్తుంది. సో ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో రాలేదో వాళ్ళైతే బాధపడకండి. సో అయ్యో రాలేదని అనుకోకండి. సో ఇంకా 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th చాలా లిస్టులు ఉంటాయి. సో ఒకటి మాత్రం ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ లిస్ట్లో 95 కన్నా ఎబో ఉంది కానీ కట్ ఆఫ్. సో 2nd, 3rd లిస్ట్లో అయితే ఉండదు ఇక. ఓకేనా, ఓన్లీ ఫస్ట్ లిస్ట్లో 95 కన్నా ఎబో కట్ ఆఫ్. చూడండి మళ్ళీ ఇది కూడా చూడండి, ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. సెకండ్ లిస్ట్ నుంచి 95 కట్ ఆఫ్ ఇక. సరే 95 కట్ ఆఫ్, మళ్ళీ 95 కన్నా తక్కువ కూడా ఉండదు, 95 ఉంటే కరెక్ట్. సో 96, 97, 98 అట్లా ఉండదు ఇక. సో గాయస్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలనుకుంటున్నా కనుక ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే నేనైతే లింక్ అయితే షేర్ చేస్తున్నా, పోస్ట్ అయితే చేస్తున్నా. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో అక్కడికి వెళ్ళి అయితే మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మెరిట్ లిస్ట్లో ఉందో లేదా అయితే క్లారిటీగా 1 by 1 మెల్లిగా చెక్ చేసుకోండి సరేనా. సో చాలా మందికి అయితే మెయిల్కి అలాగే మెసేజ్కి అయితే రావడం లేదట షార్ట్ లిస్ట్ అయినట్టుగా. సో మీరు అయితే వెళ్ళి అయితే క్లారిటీగా మంచిగా డీటెయిల్డ్గా రిజిస్ట్రేషన్ నెంబర్ టు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే క్లారిటీగా చెక్ చేసుకోండి. సో దాదాపు అన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ కొంచెం సేమ్ ఉంటాయి. సో మీరు క్లారిటీగా సో లాస్ట్ ఒక 4-5 మెంబర్స్ అయితే మైండ్లో పెట్టుకొని మంచిగా చూసుకోండి.
సో అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాల్సిన ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రేపటి నుంచి అది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో దాని అయితే క్లారిటీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో అయితే వెళ్ళి చూడండి. సో మీకు క్లారిటీ వస్తుంది. డాక్యుమెంట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా త్వరగా రెడీ చేసుకోవాలి, సో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని క్లారిటీగా చెప్పాను. సో ఇప్పుడైతే కొంచెం షార్ట్గా చెప్తున్నాను. మనకు వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్, అలాగే మెడికల్ సర్టిఫికేట్, 10th మేము, ఆధార్ కార్డు, సో ఇలా చాలా చెప్పడం అయితే జరిగింది. సో మీరు కూడా ఒకసారి వెళ్ళైతే మరి వీడియో చూడండి. సో ఇది గ్యాస్ వీడియో. సో రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. సో చాలా మంది నా సబ్స్క్రైబర్స్ అయితే జాబ్ అయితే రావడం జరిగింది. సో అలా అయితే ఫోన్ చేయడం అయితే చెప్తున్నారు. సో రేపు చూద్దాం, రేపు ఇంకెంతమందికి చాలా మంది చూసుకొని ఉంటారు. సో ఇప్పుడు అందరూ చూసుకొని నాకైతే ఒకసారి ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళైతే నాకు ఒకసారి మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో నాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ ఉంటుంది. సో ఎవరికైతే జాబ్ రాలేదని టెన్షన్ పడకండి, ఫీల్ కాకండి. సో అందరికీ వస్తుంది. సో దాదాపుగా 7 to 8 లిస్ట్ అయితే ఉండబోతున్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ లిస్ట్ కదా. సో ఇక చాలా లిస్టులు అయితే ఉన్నాయి. సో ఇది గ్యాస్ వీడియో. సో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. సో టేక్ కేర్, గుడ్ బై.